నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ప్రస్తుతం నేను జెట్టి మ్యాన్షన్లో ఉన్నాను. జెట్టి మ్యాన్షన్లో ఎందుకున్నావు కిషోర్ అని అడగచ్చు. అంటే జెట్టి కుసుమ కుమార్ గారి ఇంట్లో ఉన్నా. ఆయనతో ఏంటి ఇప్పుడు అవసరము? ఆంధ్ర తెలంగాణ రెండింటికి సంబంధించి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు చాలా సజావుగా నడుస్తున్నాయి. కుసుమ కుమార్ గారిని ఈ రోజున మాట్లాడాల్సిన అవసరం ఏంటని అనొచ్చు. కోర్స్ ఆయన టీపీసీసీ మాజీ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి సో మొత్తం మీద ఆయనతో మాట్లాడేది ఆ విషయాలు కాకపోయినా రాజకీయాలు మాట్లాడతాను. అదేవిధంగా ఒక అంశం సంబంధించి ఒక కేజీఎఫ్, ఆ కేజీఎఫ్ అంటే ఏంటనే విషయం నేను మీకు చెప్తాను తర్వాత. సో దాని గురించి కూడా మీతో నేను పంచుకుంటాను. ఒకసారి నా ఎదురుగుండా ఉన్నారు కుసుమ కుమార్ గారు, ఆయనతో మాట్లాడదాం. కుసుమ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం కిషోర్ గారు. టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్. సో మాజీ అనేది కొంచెం బాధేసిన బట్ రాజకీయాల్లో ఇప్పటికీ కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. ఏ పదవి అయినా ఎవరో ఒకరు ప్రతి ఒక్కరు మాజీ కాక తప్పదు. ఆఫ్ కోర్స్ అది కరెక్టే. మాజీ అనేది శాశ్వతం, పదవి అనేది టర్మ్ ఉంటుంది. మాజీ అనే వర్డ్ శాశ్వతం, ఆ వర్డ్ శాశ్వతం ఉంటుంది. పదవి మారుతూ ఉంటుంది, పదవి మారుతూ ఉంటుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను, ఆ తర్వాత ఇప్పుడు ఏఐసీసీలో ఉన్నాను. అవును. అంతకుముందు యూత్ కాంగ్రెస్ లో ఉండేవాడిని, అంతకుముందు ఎన్ఎస్సీలో ఉండేవాడిని, జనరల్ సెక్రటరీగా ఉండేవాడిని. మారుతూ ఉంటుంది కదా, ఒక్కొక్క స్టెప్ మారుతూ ఉంటాం. రైట్. రాష్ట్ర రాజకీయాల నుంచి ఇప్పుడు జాతీయ రాజకీయాలకు మారాను. జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. సో రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నాయని అనుకోవాలా, లేకపోతే బాగుంది పరిస్థితులంతా కూడా మా రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా నడుస్తున్నాయని భావిస్తున్నారా? రాజకీయాలు ఎప్పుడు స్తబ్దతగా ఉండదు. రాజకీయాలు అనేది ఎప్పుడు ఏదో ఒక సంచలనాలు జరుగుతూనే ఉంటాయి, ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు 6 నెలల క్రితం ముఖ్యమంత్రిగా అయినాక ఆయన ప్రభుత్వం కొలుదీరిన తర్వాత ప్రజలకి చాలా అందుబాటులో ఉంటున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి సెక్రటరియట్కి ముఖం చూడని ముఖ్యమంత్రి వాస్తుని నమ్మి సెక్రటరియట్కి అక్కడికి వస్తే తన కొడుకు ముఖ్యమంత్రి కాడేమో అనేది ఎంతో మంచిగా సెక్రటరియట్గా డి బ్లాక్ కావచ్చు, సి బ్లాక్ కావచ్చు, అప్పుడు ఉన్నాయి. రాష్ట్రపతి గారు సి బ్లాక్ నుంచి పరిపాలించారు. కొత్త బ్లాక్ పాత కూలగొట్టేసి డి బ్లాక్ ని, డి బ్లాక్ లో మంత్రులందరికీ కూడా చాలా మంచి ఫెసిలిటీస్ తోటి సెక్రటరియట్స్ కూడా మందరికి ఇది ఉండేది. దాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఒక రాజరికంగా పోకటితోటి వాస్తు దోషం అని చెప్పేసి దీంట్లో ఉన్న ముఖ్యమంత్రుల పిల్లలు ఎవరు ముఖ్యమంత్రులు కాలేదు కాబట్టి దీంట్లో ఉంటే నా కొడుకు ముఖ్యమంత్రి ఎప్పటికీ శాస్త్రంగా కాడు అని చెప్పేసి ఆయన కూలగొట్టి కట్టడం జరిగింది. అటువంటి కట్టినా కూడా దానికి కూడా రాకుండా శాశ్వతంగా ఆయన దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇదైపోయింది. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఉనికి ప్రశాంతకరంగా, దానికి ఆ మాట నేను ఉనికి ప్రశ్నార్థకం అయిందా ఈ రోజున? తప్పకుండా. మీరు చూడండి, భవిష్యత్తులో ఇప్పుడు ఉద్యమంలో కేసీఆర్ అనే అతను మానసికంగా అంటే ఒక మేధావి కావచ్చు, కానీ ఫిజికల్గా ఈజ్ అ లేజీ పర్సన్ అని చెప్పేసి నేను చెప్తాను. సో ఆయన లేజీ అవ్వచ్చు, కేటీఆర్ ఉన్నాడు, ఆయన ఇప్పటికీ కేసీఆర్ యొక్క అహంకారం తోటి చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టు ఎలక్షన్స్ ముందు అరెస్టుని నిరసిస్తూ ఈ ఐటీ సెక్టర్కి చెందిన వివిధ రంగాలకు, కమ్మ సామాజిక వర్గమే కాదు అన్ని సామాజిక వర్గాలలో యూత్ అంతా ముందుకు వచ్చేసి బయటకు వచ్చి నిరసన తెలిపితే, నిరసన అనేది ప్రతి ఒక్కరి యొక్క రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆందోళనకరమైన నిరసనల్ని ప్రభుత్వాలు ఖండించాలి, దాన్ని ఆపాలి. కానీ శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా ఆ రాష్ట్ర పంచాయతీ ఈ రాష్ట్రంలో ఎందుకు, అందుకైతే పోయి రాజమండ్రిలో చేసుకోండి ధర్నాలు అనేది అనటం దానివల్ల కనీసం కొన్ని లక్షల ఓట్లు కేసీఆర్ టీఆర్ఎస్కి దూరమై కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిందని నేను అనుకుంటా ఉన్నాను. ఐ డోంట్ థింక్ సో. ఎందుకనంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అంటే రంగారెడ్డి జిల్లా లోపల ఇంటీరియర్గా ఉన్నవి. హైదరాబాద్ చుట్టూ అంతా కూడా బీఆర్ఎస్ ఇప్పటికీ కూడా దే ఆర్ ఇన్ ద స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ అంటే హ్యాండ్స్ ఆఫ్ బీఆర్ఎస్. మేము గెలవలేకపోవచ్చు కానీ అంతకుముందు 2021 జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మా ఓటు శాతం 6%. మొన్న మా ఓటు శాతం 28%. అంటే 22% మా ఓటు పెరిగింది. సరే మాకు సీట్లు రాలేకపోవచ్చు, కానీ 22% ఓటు పెరగటం అనేది అది సాధారణ విషయం కాదు. కొన్ని వర్గాలు ఒక వర్గం బలంగా ఉన్న ఒక వర్గం కూడా అప్పుడు హైదరాబాద్లో మాకు ఓట్లు వేయలేదు, జిల్లాల్లో మాకు ఓట్లు వేసారు. కానీ హైదరాబాద్లో ఇక్కడ ఉన్న ఒక ప్రధాన నాయకుడి యొక్క ప్రభావం ఉండటం వల్ల ఆ వర్గం మీద మాకు వాళ్ళు అందరూ పర్వాలేదు. ఇప్పుడు అంటే రాజకీయాలు అయిపోయినాయి, ఆ వర్గం వేయలేదు అనేది బయటకు చెప్పలేము. హైదరాబాద్కు చెందిన ఒక ఎంపీకి చెందిన వర్గం వాళ్ళు వేయలేదు, అర్థమైపోతుంది. దానివల్ల కొన్ని సెక్షన్స్ వేయలేదే కానీ మాకు 22% ఓటు శాతం పెరిగింది హైదరాబాద్లో. కాంగ్రెస్ పార్టీ యొక్క దీని వల్ల ఆకర్షితులై
అంతకుముందు డిపాజిట్లు కూడా రాకుండా మేము 2వ స్థానం కూడా లేము. అవును, 18 అసెంబ్లీ ఎలక్షన్స్లో సెకండ్ పొజిషన్ కూడా, సెకండ్ పొజిషన్ 1, 2 వచ్చినాయి అంతే. మిగతా 3rd పొజిషన్, 4th పొజిషన్, అంబర్పేట లాంటిది అయితే 5th పొజిషన్లో ఉన్నాం. అవును, అటువంటిది మేము ప్రతి ఒక్క దాంట్లో గెలవడానికి దగ్గరికి వచ్చేసి జూబ్లీస్ లాంటిది కొన్ని వేలతోటి ఓడిపోయాం. అవును, అంత పోటీ ఇవ్వడానికి కారణం మాకు కాంగ్రెస్ పార్టీ మీదకి అన్ని వర్గాలు మాకు అండగా నిలవటం వల్లే అని చెప్పేసి నేను అనుకుంటాను. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవసరము అనేది ఇప్పుడు వాళ్ళు చేసిన పనులు ఏంటి, ఎక్సెప్ట్ ఇక్కడ మాదాపూర్ దగ్గర ఉన్న దుర్గం చెరువు మీద ఉన్న ఒక తీగల వంతెన తప్పించి వాళ్ళు చేసింది ఏముంది? టీ హబ్ అని చెప్పి చేస్తే దాంట్లో ఎన్ని అవతలు జరిగినాయో మీ అందరికి తెలుసు. ఇన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి. అదంతా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రులు, వాళ్ళు మేము కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రోసే గారు కావచ్చు, రాజశేఖర్ గారు కావచ్చు, మా ప్రభుత్వంలో డిపిఆర్ తయారైపోయి మా ప్రభుత్వంలో టెండర్లు పిలిచిన కేటీఆర్ మంత్రి అయిన కొత్తలోనే 2015లో మీరు గుర్తు తెచ్చుకోండి. గోదావరి జలాలు వస్తే ఇతను వెళ్ళి ఆ జలాలు నెత్తిన చల్లుకొని కాళ్ళు చల్లుకొని, అంటే గోదావరి జలాలు హైదరాబాద్కి వీలే తెచ్చినట్టుగా ప్రాపగండా చేసుకున్నారు. అంటే ఇప్పటికీ కూడా కేటీఆర్ ఉన్నారు కాబట్టి ఇన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి హయాంలో అసలు ఫ్లైఓవర్ల నిర్మాణంకి శంకుస్థాపన అయినా పడుతుందా, అవసరాన్ని గుర్తిస్తారా రాష్ట్రంలో అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే అదే ఇప్పుడు దానికి నేను ఎందుకు చెప్తుంది, నేనే కల్పించుకొని మీకు తీగల వంతెన సంగతి చెప్పింది ఎందుకంటే మీరు ఆ ప్రశ్న ఇస్తారు, దాని మీద నేను మళ్ళీ మాట్లాడుతున్న దాని మీద నేను మీకు అది ఆ లీడ్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వంలో 2004 నుంచి 14లో చేసిన హైదరాబాద్ ప్రణాళికలో భాగంగానే ఈ యొక్క ఫ్లైఓవర్స్ కావచ్చు ఇవన్నీ వచ్చినాయి. కొత్తగా వచ్చింది ఒక ఎక్సెప్ట్ ఈ యొక్క రో బ్రిడ్జ్ తప్పించి ఇంకా వేరే ఫ్లైఓవర్స్ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి, పూర్తయినాయి. వీళ్ళు వచ్చి ఇనాగరేషన్ చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ వాళ్ళ చేతిలోనే వచ్చింది. అదే నేను చెప్తుంది, వాళ్ళ యొక్క ఏటీఎం సెంటర్ కింద మారింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది. ఓకే, ఆల్రెడీ 80% వర్క్స్ పూర్తయిన ప్రాణిత చేవెళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఉన్న ప్రాణిత చేవెళ్ళ ప్రాజెక్టుని చేసేసి, ఎందుకంటే ఆల్రెడీ 80% పూర్తి అయిపోయింది, టెండర్లు పిలవడం జరిగింది, కాంట్రాక్ట్స్ ఫైనల్ అయిపోయింది, వర్క్స్ కూడా ఇంకో 20%తో పూర్తి అయిపోతుంది, 20,000 కోట్లతో పూర్తి అయిపోతుంది. అవును, దాంట్లో వాళ్ళకి డబ్బులు ఏడొస్తాయి కాబట్టి రీడిజైన్ అని చెప్పేసి ఆ పేరు మార్చి తనే పెద్ద ప్రసిద్ధ ఇంజనీర్ కింద, అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇతని ముందు దిగదుడిపోయి అతను భావించుకున్నది చేసి ఏం చేశాడు, మేటిగడ్డ ఏం చేశాడు, అన్నారం ఏం చేశాడు, సుందిల్ ఏం చేశాడు మనందరికి తెలుసు. ఇప్పుడు అలా ఫేస్ ఏం పెట్టుకొని బయటకు వస్తారు, అసెంబ్లీలో కూర్చొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి ఒక కర్ర పట్టుకొని ఇదిగో ఇక్కడ నీళ్లు వేసి ఇక్కడ పోస్తాం, ఇక్కడ నీళ్ళు ఇక్కడ పోస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ పోస్తాం అని చెప్పేసి తనే ఒక ఇంజనీర్. ఎందుకే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, అది విశ్వేశ్వరయ్య గారికి అవమానపరచడమే ఇతన్ని అతనితో పోరాటం అంటే. అట్లా చేసేసుకొని లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు, వాళ్ళ లూటీ చేసుకున్నారు. మీరు ఏం చేశారు చూడండి, మీరు వాళ్ళ ప్రజలు అనేది చాలా విఘ్నులండి. ప్రజలకి ఎప్పుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో, ఎప్పుడు ఎవరికి ఎటువంటి శాస్తి జరగాలో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ 2022 వరకు కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్ళు అంతగా కనిపించని తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది, బౌన్స్ బ్యాక్ అయింది ఆల్మోస్ట్ చెప్పాలి. సో దానికి రేవంత్ రెడ్డి గారి క్రెడిబిలిటీ అంటారా, లేకపోతే లోకల్ గా ఉన్న కాంగ్రెస్ దానికి? నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి గారికి June 26, 2021 తను పీసీసీ ప్రెసిడెంట్గా ఆర్డర్ వచ్చింది. నేను ఆ 27th నాడు గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అవును, దాంట్లో అంటే అంతకుముందు బ్రహ్మానంద రెడ్డి గారు కావచ్చు, పివి గారు, వెంగళరావు గారు వీళ్ళందరూ ముఖ్యమంత్రులు చేశారు. బ్రహ్మానంద రెడ్డి గారు 7 సంవత్సరాలు పరిపాలించారంటే 2 ఎలక్షన్స్లో ఉన్నారు ఆయన. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. అవును, అధికారం కోల్పోయినప్పుడు అధికారం తెచ్చిన వాళ్ళు ఓన్లీ ముగ్గురు, ఇద్దరు. అంతకుముందు చెన్నారెడ్డి గారు 89లో, ఎన్టీ రామారావు గారి 7 సంవత్సరాల పరిపాలన తర్వాత తీసుకొచ్చారు. చెన్నారెడ్డి గారు వచ్చారు. తర్వాత 10 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన తీసుకొని రాజశేఖర్ గారు తీసుకొచ్చారు. ఆ ఇద్దరితో పోలుస్తూ అటువంటి జోష్ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో అని నేను ప్రెస్లో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారం తేవడం అనేది గొప్ప కాదు, అధికారం లేనప్పుడు అధికారంలోకి తీసుకురావడం అనేది వాళ్ళిద్దరు చేశారు. అటువంటిది రేవంత్ రెడ్డి గారు చేయబోతున్నారు అన్నారు. నేను అన్నది అక్షరసత్యంగా అధికారంలోకి వచ్చి కనిపించింది. అంటే ప్రజల్లో దూసుకు నిలిపోయాడు, ఒక డైనమిక్ పర్సనాలిటీ, యువకుడు. ప్రజలు కూడా తనకు అట్రాక్ట్ అయ్యారు, ఆకర్షితులయ్యారు. ఏ సభల్లోకి వెళ్ళినా కానీ రేవంత్ రెడ్డి గారి సభల్లో సీఎం 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 అని చెప్పేసి ప్రజల్లో ఓ 50,000 మంది ఉంటే 50,000 మందికి 50,000 మంది రేవంత్ రెడ్డి గారు వేదిక ఎక్కంగానే
సీఎం 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 అని ఒక రకమైన ఒక వైబ్రెంట్ వాతావరణం అక్కడ క్రియేట్ అయ్యేది. అంటే అటువంటి క్రేజ్ ఉన్న నాయకుడు, ఒక స్టార్, పొలిటికల్ గా రాజకీయాల్లో ఒక స్టార్ అని తెచ్చుకున్న నాయకుల్లో చిన్న వయసులో ఆయన ఎన్టీ రామారావు గారు అంటే ఆయన రియల్ స్టార్. తర్వాత కూడా ఆయన స్టార్ డమ్ వచ్చింది ఆయనకి, రాజకీయాల్లో కూడా ఆయన ఒక సంచలనాలు క్రియేట్ చేశాడు. మాట తీరు కూడా చాలా కఠోరంగా ఉన్నా కూడా నిజంగా ప్రజలకి చాలా నీట్ గా అందేది సబ్జెక్ట్ ఏంటనే విషయం. అట్లా రేవంత్ రెడ్డి గారి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు ఒక వ్యాసం రాశారు, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక గరిక లాంటిది, మొత్తం ఎండిపోయినట్టు కనిపించిన 4 చినుకులు పడంగానే మళ్ళీ మొత్తం పచ్చగా 2-3 రోజుల్లో పచ్చదనం వచ్చేస్తుంది అని. అంటే కాంగ్రెస్ పార్టీ అటువంటిదే. కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం ఎక్కువ, ఎవరు ఏదైనా మాట్లాడచ్చు, ఎవరు ఎట్లా అయినా ప్రవర్తించవచ్చు అని అన్నవాళ్ళు రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం కొంత మొదట్లో ఆ రకమైన వ్యతిరేకత కనిపించినా రాను ఆ వ్యతిరేకత తగ్గుతూ వచ్చింది. అది పార్టీలో పెరుగుతున్న క్రమశిక్షణ, లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న స్ట్రాంగ్ హోల్డ్ ఉంది ఆయనకి అన్న దాని కారణాలు క్రమశిక్షణ అనేది కాదు. పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ. ఎస్, అది ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు. మీరు ఇప్పటి తరం కాదు, ఆనాడు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ గారి మధ్యలో కూడా భిన్నాభిప్రాయాలు కనిపించేవి. అవును, అవి సుభాష్ చంద్రబోస్ గారు ఒక ఎలక్షన్స్ లో ఆయన గెలవడంతో ఇది నా ఓటమి, పట్టాభి సీతారామయ్య గారు గెలిచారు ఆ రోజు. అవును, జాతీయ అధ్యక్షుడిగా సుభాష్ చంద్రబోస్ గారు గెలిచారు, పట్టాభి గారు ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఇది నా ఓటమిగా భావిస్తున్నానని. అంటే మహాత్ముడుని తను కొన్ని అభిప్రాయాలు విభేదించినా కానీ ఆయన ఏమో శాంతియుత వాతావరణం, ఈయనేమో మనం కొట్టి తెచ్చుకోవాలి అనేది ఈయనది సుభాష్ చంద్రబోస్ గారిది. అటువంటిది మహాత్ముడు తన ఓటమిగా భావించాడు అనేటప్పుడు సుభాష్ చంద్రబోస్ గారికి రాజీనామా చేయడం జరిగింది. ఓకే, తర్వాత మళ్ళీ పట్టాభి గారు జాతీయ అధ్యక్షుడు అవడం జరిగింది. అంటే ఆ స్థాయి మహనీయుల మధ్యలో కూడా భేదాభిప్రాయాలు ఉంటామనేది అది సహజమేది. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ లాగానో, లేకపోతే జయలలిత లాగానో, లేకపోతే ఇంకా నాయకుల్లో కొందరు నాయకులు ఉన్నాయి, ఇప్పుడు పేర్లు చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళు ఇండియా కుటుంబంలో కూడా ఉన్నారు. వాళ్ళలాగా డిక్టేటర్షిప్ అనేది కాంగ్రెస్ పార్టీలో లేదు. ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో మిగతా పార్టీల కంటే కొంచెం ఎక్కువ, కొంచెం మాట్లాడుకోవటాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంతమంది వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గారి ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారికి ప్రజల్లో స్పందన వస్తుంది. రైట్, ఆయన దూకుడిని గమనించిన వాళ్ళు కొంత వెనక్కి తగ్గారు. ప్రజల్లో స్పందన వస్తుంది, ఈయన ప్రజల్ని ర్యాలీ చేయగలుగుతున్నాడు, అధికారం తేగలడు అని నమ్మకం అందరికి కలవటం వల్ల అందరూ రేవంత్ రెడ్డి గారి బాటలో నడవడం జరిగింది. కలెక్టివ్ గా ఫైట్ చేసాము, ఇప్పుడు ఈరోజు అధికారంలో ఉన్నాం. రైట్, అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మామూలుగా మనం గత చరిత్ర చూస్తే సెంట్రల్లో ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కొంచెం విభేదిస్తూ వెళ్లే మనస్తత్వం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారి విషయంలో మోదీ గారితో కొంచెం ఆయన సహృద భావంతో రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో ఇవాళ కూడా ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే అదే కనిపించింది. చాలా నీట్ గా ప్రెజెంటేషన్ అనేది చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా చాలా రాష్ట్ర ప్రభుత్వం మనుగడ సాగించలేదు. ఆర్థికంగా వాళ్ళ సహకారం అవసరం. చాలా ప్రాజెక్ట్స్ కావచ్చు, వివిధ స్కీమ్స్ కూడా వాళ్ళ ఆర్థిక సహకారం అవసరం. అటువంటిది ప్రధానమంత్రి మోడీ గారు వచ్చేసేసి గజ్వెల్ మీటింగ్ లో కేసీఆర్ యొక్క నియోజకవర్గంలో ఒక మీటింగ్ జరిగితే మీరు కుచ్చునే చెయ్యి అక్క ప్యార్ చాయే ఆ మాట అన్నాడు అని కేసీఆర్ అని, ఇది ధనిక రాష్ట్రం, మాకు డబ్బులు అవసరం లేదు అని తన యొక్క అహంకారం చూపించాడు. 17,000 కోట్లు సర్ప్లస్ బడ్జెట్ తో వచ్చిన రాష్ట్రాన్ని ఈరోజు ఇన్ని లక్షల కోట్లు అప్పుల్లోకి తీసుకురావడం అనేది ధనిక రాష్ట్రం అని చెప్పేసి ఇది తీసుకోలేదు. మళ్ళీ అతనితో గిలికజా పెట్టుకున్నాడు. బడా మీ యొక్క ప్రేమ కావాలని అన్నాడు. తర్వాత గిలికజాలు పెట్టుకోవటం, అతను వస్తే ముఖం చాటేసేసి ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి రిసీవ్ చేసుకోవడం అనేది ప్రోటోకాల్. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ పార్టీ కావచ్చు, వేరే పార్టీ కావచ్చు, అలాంటి తప్పులు అయితే కొన్ని జరిగినాయి చేయడం వల్లే కదా ఇప్పుడు ఈ రోజు వాళ్ళ పరిస్థితిలో ఉంది, అంత దయనీయ స్థితిలో ఉండడానికి కారణం. కొంచెం తెలంగాణ నుంచి ఇప్పుడు మీరు యాక్చువల్గా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసిన తర్వాత ఇంకా తెలంగాణ రాజకీయాల్లో మీరు ఇంకా లైవ్ లో ఉన్నారని అనుకోవాలా? ఏ రకంగా చూడాలి? నేను రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉన్నాను. నేను జాతీయ రాజకీయాల్లో ఉన్నాను. కొన్ని నెలలు గుజరాత్ అబ్జర్వర్ గా ఉన్నాను. అవును, ఆ తర్వాత కర్ణాటక ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఇప్పుడు కూడా కర్ణాటకకే ఉన్నాను. జాతీయ రాజకీయాల్లో ఉన్నాను, రాష్ట్ర రాజకీయాల్లో కూడా. ఇప్పుడు అందరు నాకు ఇక్కడ రాజకీయాల్లో నేను సీనియర్ మోస్ట్ అక్కడ ఉన్న దాంట్లో ఆర్గనైజేషన్ వచ్చినాడిని, డైరెక్ట్ ఎలక్షన్స్ లో నిలబడి ఆసక్తి లేనివాడిని.
అలాగని పార్టీలోనే నిరంతరం పెరుగుతూ వచ్చాను నేను. విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్యూ, యూత్ కాంగ్రెస్ జాతీయ స్థాయిలో పనిచేశాను. వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారుగా, ప్రెసిడెంట్ గా కావాలని అడగలేదా? అంటే నేను ఏది అడగతే రాలా, అంటే నాకు పార్టీ రొటీన్ గా వచ్చింది. పార్టీ హైకమాండ్ నాకు ఇప్పుడు ప్రెసిడెంట్ ఇస్తుందా లేకపోతే ఏఐసీసీలో ఇంకొంచెం కీలక బాధ్యత ఇస్తుందా అనేది కాలం నిర్ణయించాలి. అయితే ఇక్కడ ఆపుదాం అని అనుకుంటున్నారు, ఏఐసీసీకి వెళ్దాం అన్న ప్లాన్ లో. నాకైతే ఎప్పుడు జాతీయ రాజకీయాల మీద నాకు ఇంట్రెస్ట్. అవును, దానివల్ల కానీ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా నన్ను నిలబడమని చెప్పేసి పార్టీ చాలా 14 ఒత్తిడి చేశారు, 18 ఒత్తిడి చేశారు, మొన్న కూడా ఒత్తిడి చేశారు. ఒక కమ్మ ఫేస్ కింద ఉన్నావు, ఆర్గనైజేషన్ లో ఉన్నావు, నువ్వు నిలబడాలి అని చెప్పి. నాకు ఆర్గనైజేషన్ లో పెరగటం అనేది ఇంట్రెస్టే కానీ ప్రత్యక్ష ఎలక్షన్స్ నిలబడి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేసి నిలబడి ఆసక్తి నాకు లేయటం వల్ల నేను నిలబడకపోవటం. సరే, కర్ణాటక రాజకీయాలు కూడా దానికి సంబంధించి మీకు బాగా ఐడియా ఉంటుంది కాబట్టి నిన్న డికే శివకుమార్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలిశారు ఓడిపోయిన తర్వాత అని అంటారు, దాంట్లో అస్సలు నిజం లేదండి. లేదా? ఏదో ఫోటో వచ్చింది, అప్పుడు ఎప్పుడో కలిసిన ఫోటోని తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆడ కాంగ్రెస్ యడ్యూరప్ప కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు డికే శివకుమార్ గారు పవర్ మినిస్టర్గా ఉన్నారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకి ఏదో పవర్ ప్రాజెక్ట్ లాంటివి ఉండటం వల్ల ఆ టైంలో కలిసిన దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ లేటెస్ట్ చూసారు. ఆ ఫోటో చూస్తే తెలుస్తుంది, లేటెస్ట్ దా 7-8 ఏళ్ల క్రితం ఫోటోనా అని చెప్పేసి. అదైతే ఆ వార్తలు అయితే నిజం ఉంది నేను అనుకోవట్లేదు. రైట్ కుసుమ్ కుమార్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూసిన తర్వాత ఏమని అనిపించింది? చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు, కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారనే బదులు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఒక 5 నిమిషాలు దాని గురించి మాట్లాడుకున్న తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం ఇంకా. సో కూటమి ప్రభుత్వం మనగలుగుతుందా మీ ఉద్దేశంలో? అంటే అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కదా. ఇప్పుడు 175లో 164 ఉన్నారు వాళ్ళకి. డెఫినెట్లీ ఎందుకు మనగా లేదు, 100% మనగలుగుతుంది. బట్ అంటే కోయిలేషన్ గవర్నమెంట్స్ అంటే ఇంకా మీరు అన్నదాని ప్రశ్నకి ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో మనగలుగుతుందా అంటే అదే ప్రశ్నార్థకం. ప్రస్తుతానికి బలంగానే ఉన్నా కానీ వారి యొక్క మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలంతో వారి యొక్క మద్దతుతో తను అధికారంలోకి వచ్చి ఆర్ఎస్ఎస్ ని పక్కన పెట్టేసి ఆర్ఎస్ఎస్ కంటే తనే గొప్పవాడి కింద తననే ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావం. 2 టర్మ్ లో కూడా ఆర్ఎస్ఎస్ ప్రస్తావన ఎక్కడ రాలేదే. సైడ్ లైన్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అంతకుముందు వాళ్ళు ప్రతిసారి ఇప్పుడు ఎవరున్నా కానీ అద్వానీ కావచ్చు, వాజ్పేయి కావచ్చు, ఆర్ఎస్ఎస్ వారి యొక్క ప్రధాన కార్యాలయానికి నాగ్పూర్కి వెళ్ళడం జరిగేది, ఆ శాఖకి అటెండ్ అవ్వడం జరిగేది, అవన్నీ జరిగేవి. బట్ ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావాన్ని తెలుసుకుని ఐఎమ్ సుప్రీం, ఆర్ఎస్ఎస్ నా మీద ఏంటి పెత్తనం చేసేది అనేది తీసుకురావడం వల్ల ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఇతన్ని విమర్శించడం మొదలు పెట్టారు. మొదటిసారి చూస్తున్నాం ఈ 10 ఏళ్లలో మనం. ఈ 10 ఏళ్ళు కావచ్చు, బీజేపీ పుట్టిన ఈ యొక్క 44 సంవత్సరాలు. సరే, ఈ కూటమి గురించి కాబట్టి ఈ కోalition ఇంకా ఆ కోalition ఏమైనా పడిపోద్దా అంటే చెప్పలేము, ఏమవుద్దాం అని చెప్పి అనొచ్చు. కానీ 164 ఉండి ఈ కోalition అది కూడా కూటమి సపోర్ట్ తో కాదు కదా. బాబు గారు ఆడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఆయనకే స్వతంగా 130 సీట్ల పైన ఉన్నాయి కాబట్టి అటువంటిది. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని అంటారు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో మీ ఉద్దేశంలో? ఏమో మరి, అక్కడ ఉన్న ప్రజలు అతని యొక్క అహంకార ధోరణి, నిరంకుశత్వం. రాజశేఖర రెడ్డి గారితో బాగా, రాజశేఖర రెడ్డి గారు నేను అనుచరుండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఒకప్పుడు బాగానే ఉండేవాడు, నాతో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. బట్ ఆయన ఎప్పుడైతే పార్టీ వదిలిపెట్టి వెళ్ళాడో అప్పటి నుంచి మాకు సంబంధాలు లేవు, అసలుకి మాట్లాడటం కూడా జరగలేదు. సో అతని యొక్క ఒంటెద్దు పోకడ, డిస్ట్రక్షన్ అనేది ప్రజలు ఎప్పుడు హర్షించరు. కన్స్ట్రక్షన్ ఉండాలి కానీ ఆ యొక్క ప్రజావేదికను కూలగొట్టడం గాడి నుంచి మొదలు పెడితే అమరావతి సంక్షేమం, అభివృద్ధి 2 కూడా చూపించాడని మాట్లాడుతూ ఉంటారు కదా. అభివృద్ధి ఎక్కడ కానీ జరిగింది అనిపించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సంక్షేమం కోసమే కదా పాటుపడేది. రాష్ట్ర సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి 2 చూస్తూ ఉంటారు. సో అదే కోణంలో ఆయన కూడా పరిపాలన చేయాలని. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెడ్లు బండ్లలాగా ఉండాలి, ఒకటి ముందుకెళ్ళి ఒకటి వెనక్కి రాకూడదు. అవును, అట్లా బ్యాలెన్స్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి. అట్లా బ్యాలెన్స్ అనేది రాజశేఖర రెడ్డి గారు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2020 వరకు నేనే ముఖ్యమంత్రి, జోచి బస్సు రికార్డుని కూడా బ్రేక్ చేస్తానని చెప్పేసి అంత ధీమాగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని 2004లో ఓడగొట్టడం అనేది రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆయన పాదయాత్ర పనిచేసింది. ఆయన రైతులకి ఆయన హామీలు కానీ చేయటం, ఈయనేమో రైతులు అనేది దండుగా, వ్యవసాయం అనేది దండుగా అనేది ఒకటి ఆయన నిజంగా అన్నడో లేదో తెలియదు కానీ అది ప్రచారంలోకి రావటం. రాజశేఖర గారిని రైతులందరూ కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు చంద్రబాబు నాయుడు గారు అన్నారా లేదా అని గట్టిగా అంటున్నారు. మరి అంటే అక్కడ ఎక్కడ ఆయన రైతు వ్యవసాయం 2003లో జరిగిన వ్యవసాయం దండగానేది అన్నది ఆ రికార్డు ఎక్కడ లేదు.
ఆయన అన్నది ఒక మాట ఏంటంటే కరెంట్ తీగల మీద బట్టలు వేసుకో మాట అనేది అన్నాడు కానీ లేదు కదా, వ్యవసాయం దండుగా అనేది అనలేదు. బట్ ఆయన జిందా తెలిసి మాత్రం లాగా సర్వరోగ నివారణ లాగా ఐటీ అంటాం అనేది కూడా రైతులకి కష్టం వేసి ఉంటది. రాజశేఖర్ గారు ఉచిత విద్యుత్ అంటాము, రైతు ఆయన ఆహార్యం కావచ్చు, ఆయన యొక్క కలిసిన అందరు రైతులతో కలుసుకుంటూ వెళ్ళటం కావచ్చు, రైతులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం వల్ల ఆ రోజు మేము గెలవడం జరిగింది. కాంగ్రెస్ నిజంగా 10 సంవత్సరాలు కూడా రైతులకి చాలా మేలు చేసే కార్యక్రమాలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అవన్నీ చేయలేదు. రైట్. చేసి ఇప్పుడు ఎవరినైనా సరే చంద్రబాబు నాయుడు గారు గురించి మీరు అన్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు ఎంత గొప్ప వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది అని చెప్పడానికి 2004లో కాంగ్రెస్ పార్టీ రాగానే చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రానికి ఎంతో చేశాడు, మనం అధికారంలోకి వచ్చామని చెప్పేసి డోంట్ హ్యూమిలేట్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అది కరెక్ట్ ఆయన రాహుల్ గాంధీ గారు అంటాం. అది ప్రధాన పత్రికల్లో తాటికాయ అంత అక్షరాలతో ప్రధాన పేజీలో రావడం జరిగింది. మనం ఎవరైనా మంచి చేస్తే మంచి చేశామని చెప్పాం కానీ వ్యక్తిగత దోషాలకు వెళ్ళటం అనేది అది ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఆశ్రయించుకోవటం వల్ల ఈ రిజల్ట్ ఉందని చెప్పి అనుకుంటాను. రైట్. ఈరోజు జట్టి కుసుమ్ కుమార్ గారితో నేను మాట్లాడదలుచుకుంది ఒకసారి వైబ్రెంట్ ప్రేక్షకులు కూడా చెప్తున్నా. సో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ KGF, నేను ఇందా మాట్లాడింది అదే. సో KGF ఫౌండర్ అండ్ ఆయన దాదాపుగా ప్రెసిడెంట్. సో మీరు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. సో మొన్ననే స్థాపించారట కదా దీన్ని? ఒక 6 నెలలు అయిందండి KGF స్థాపించి. ఎందుకు, దీని మెయిన్ మోటివ్ ఏంటి అంటే ఈరోజు ప్రపంచం అనేది ఒక గ్రామం కింద మారిపోయింది. ప్రపంచం గ్రామం కింద మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు, అన్ని రాష్ట్రాల్లో వ్యాపించిన సామాజిక వర్గం అందరికంటే ఎక్కువ కమ్మ సామాజిక వర్గం. దీనికి ఒక ప్రపంచ వేదిక అంటూ ఒకటి అవసరం ఉంది. అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావాలి. వివిధ సంఘాలు, కమ్మ సంఘాలు అక్కడిక్కడ పనిచేస్తూ ఉన్నాయి, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని దాంట్లో మా వాళ్ళని వెనక్కి నెట్టుతూ నిష్కారణంగా మా సామాజిక వర్గం మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచుకోవడం జరిగింది కొందరు పాలకుల వల్ల. ఇక్కడ కేసీఆర్ వల్ల కావచ్చు, అక్కడ అంతకుముందు మొన్నదాకా ఉన్న అధికారంలో ఉన్న పాలకుల వల్ల కావచ్చు, ఇంకా వివిధ కారణాల వల్ల 5 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న సామాజిక వర్గం మోస్ట్ ఆఫ్ ది అంటే 5 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న సామాజిక వర్గాలు చూస్తే మనకి చాలా తక్కువ కనిపిస్తాయి. వాళ్ళ పాపులేషన్ కూడా చాలా తక్కువ కనిపిస్తుంది. అవును. సో మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల కంటే పక్కన ఉన్న తమిళనాడులోనే 70 లక్షల మంది 70 లక్షల మంది తమిళనాడులో ఉన్నారు, 40 లక్షల మంది కర్ణాటకలో ఉన్నారు. మా సామాజిక వర్గం అన్ని రాష్ట్రాల్లో విస్తరించి కాకుండా. అంటే మీరు కుసుమ్ కుమార్ గారు, ఇప్పుడు అంటే నేను అడిగేది ఏంటంటే, ఒక క్యాస్ట్ ని బేస్ చేసుకుని ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయటం అనేది ఎంతవరకు సమంజసం? అంటే ఒక రకంగా చెప్పాలంటే 1911లో మా సామాజిక వర్గం, మా పెద్దలు మొట్టమొదటి కమ్మజన మహాసభ అని చెప్పేసి పెట్టడం జరిగింది. పెట్టేసేసి సామాజిక వర్గం పైకి ఎలా అభివృద్ధిలోకి ఎలా రావాలి అనేది వాళ్ళు వేసిన బీజాల ప్రకారం ఈరోజు సామాజిక వర్గం ఇంత అభివృద్ధిలోకి వచ్చింది. అభివృద్ధిలో చాలా రంగాల్లో ఉన్నామే కానీ ఇంకా కూడా దారిద్ర్యం కంటే దిగువన ఉన్న వాళ్ళు కూడా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి, వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాకు రిజర్వేషన్స్ కూడా లేవు. అగ్రకులం కావటం వల్ల, ఓసీలో ఉండటం వల్ల వాళ్ళకి సేవ చేసుకుంటూ సమాజానికి కమ్మ సామాజిక వర్గం ఎంతో చేసింది. ఆ చేసింది కూడా చాలా మందికి ఇప్పుడున్న సమాజంలో ఉన్న వివిధ వర్గాలకు కావచ్చు, ప్రజలకు తెలియకుండా పోతుంది. ఎగ్జాంపుల్ ముత్యాల రాజా గారు. ఆ రోజు నాగార్జునసాగర్ డ్యామ్ కట్టడానికి నీలం సంజీవ్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటువంటి ప్రపోజల్ వచ్చేస్తే సముద్రంలో కృష్ణా నీరు చాలా వృధాగా పోతుంది, ఈ పంటలన్నీ ఇదైపోయి వీళ్ళ వ్యవసాయానికి పనికి రాకుండా పోతున్నాయి, ఒక డ్యామ్ అంటూ కట్టడం అంటూ మంచిది అని చెప్తే ప్రభుత్వంలో డబ్బులు లేవని చెప్పి అనటం జరిగింది. అప్పుడు ఈయన రాజా వాసిరెడ్డి రామగోపాల మహేశ్వర్ ప్రసాద్ గారు, ముక్త్యాల సంస్థానాధీశుడు ఆ రాజు, తన 5,000 ఎకరాలు ప్రభుత్వానికి దానం చేసి 52 లక్షల రూపాయలు ఆ రోజు ఆయన ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది తన సొంత డబ్బులతో. 1952లో 52 lakhs అంటే ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని కొనొచ్చు ఆ డబ్బుతో. అంత డబ్బు ఇచ్చేసేసి ఆయన నాగార్జునసాగర్ డ్యామ్ కట్టడం జరిగింది. ఆ డ్యామ్ వల్ల కృష్ణా, గుంటూరు, ప్రకాశము, ఈస్ట్ వెస్ట్ గోదావరి కాకుండా తెలంగాణలో ఉన్న నల్గొండ, ఖమ్మము, పార్ట్ ఆఫ్ వరంగల్, పరివాహక ప్రాంతం అంతా మొత్తం పార్ట్ ఆఫ్ మహబూబ్ నగర్ కూడా సాగునీరు, తాగునీరు, కరెంటు, బహుళార్థ సాధక ప్రాజెక్టు అది కట్టింది ఒక ముక్త్యాల రాజా, కమ్మ రాజు. అంటే కమ్మ సమాజం మీద ద్వేషము, ఈర్ష్యా ద్వేషాలు పెంచడం జరిగింది కొందరు. దాన్ని కమ్మ సామాజిక వర్గం సమాజానికి ఏం చేసింది అనేది చెప్తూ మా దాంట్లో ఇంకా అవసరం ఉన్న వాళ్ళని పైకి తీసుకుంటూ మానవ సేవే మాధవ సేవ అంటారు. ఓకే, మేము నమ్మే బలమైన సిద్ధాంతం అది. మా వాళ్ళకి మేము చేసుకుంటూనే సమాజానికి మేము ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తాం.
ఓకే. ఎంటర్ప్రీనర్ కమ్యూనిటీ మాది, ఎస్. వారియర్ కమ్యూనిటీ, ఎంటర్ప్రీనర్ కమ్యూనిటీ, రైతులం, అన్నదాతలం, నలుగురికి అన్నం పెట్టే కులము. మీరు కూడా గుంటూరు జిల్లా వాసి. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు గుంటూరు కృష్ణా జిల్లాలో ఆయన ఎన్ని చెరువులు తవ్వించారు, ఎంత మేలు చేశాడు సమాజానికి అనేది మీకు తెలుసు. ఇటువంటివన్నీ ఇప్పుడున్న తరాలకి తెలియదు కాబట్టి ఈ ప్రపంచ వేదిక కింద చేసుకొని మేము ఇంకోటి కూడా చెప్తాను, నేను చాలా గర్వంగా చెప్పగలను, కమ్మ సామాజిక వర్గం అనేది ఫ్యూడలిస్టిక్ సామాజిక వర్గం కాదు. అదేంటి? వీఆర్ నాట్ ఫ్యూడలిస్ట్. మేము అన్ని వర్గాలని తీసుకెళ్లే వర్గాలని మేము పెత్తనం చేసామని పెత్తందారులం కాదు. మేము నలుగురిని మా ఎమ్మట తీసుకెళ్లి అన్ని వర్గాలను తీసుకెళ్లే యొక్క విశాల హృదయం ఉన్న సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం. దానివల్ల మా వాళ్ళకి మేము మేలు చేసుకుంటూ సమాజానికి మేము ఆల్రెడీ ఏం చేసాము అని చెప్తూ ఇంకా సమాజానికి మా వాళ్ళకి ఏం చేసుకోవాలనే యొక్క ఉద్దేశంతో 2 రోజులు జూలై 2021 మొట్టమొదటి కమ్మ ప్రపంచ మహాసభలు నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. హైదరాబాద్లో. దాంతోపాటు దాంట్లో పెట్టుబడులు కూడా మాలో ఉన్న అక్కడ అదే వస్తుందండి. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్టుబడులు పెట్టాలి కమ్మ సామాజిక వర్గాలు అని మీరు ఇప్పుడు ఈ వేదికగా మీరు మాట్లాడడం అనేది గతంలో కూడా చేయొచ్చు కదా, ఇప్పుడు ఇవాళ ఎందుకు ముందుకు తీసుకుంటే? గతంలో ఇటువంటి ఆలోచన ఎవరు చేయలేదు. నేను ఇప్పుడు మాకు మేము ఒక 100 మంది ఇంపార్టెంట్ వాళ్ళందరం కూర్చొని ఇటువంటిది మన క్రాస్ రోడ్స్ లో ఉంది కమ్మ సామాజిక వర్గం. నిష్కారణంగా మన మీద ఈర్ష్యాద్వేషాలు పెరుగుతూ ఉన్నాయి. దాన్ని తగ్గించుకుంటూ సమాజానికి మనం ఏం చేశామని చెప్పుకుంటూ ఈ యొక్క ప్రభుత్వాలని అభివృద్ధిలో కూడా మనం తోడ్పాటు అయ్యి ప్రభుత్వాలని కూడా మనం సహకరిద్దాము అనే ఈ యొక్క సంకల్పంతో మేము ఇది రావటము, మేము అందరితో మాట్లాడటం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో ప్రధాన కారణం ఉందా వెనకాల? ప్రధాన కారణం అంటే మా యొక్క సామాజిక వర్గాన్ని ఒక ఏకతాటి మీద తీసుకురావటం. ఓకే. మేము చేసిన మేలు సమాజానికి చెప్పటం, మాలో అవసరాలు ఉన్న వాళ్ళందరినీ పైకి తీసుకురావటం. ఓకే. ప్రపంచంలో ఉన్న 2.1 crores పాపులేషన్, 2 కోట్ల 10 లక్షల మంది కమ్మ సమాజ వర్గం ఉంటారు యాజ్ పర్ డాటా. వాళ్ళలో ఎవరికైతే అవసరాలు ఉన్నాయో విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, చదువుకోవడానికి అవసరాలు కావచ్చు, వాళ్ళందరికీ మేలు చేసుకుంటూ ఇంతమంది మళ్ళీ చెప్తున్నాను, మానవ సేవ మాధవ సేవగా మా వాళ్ళకి మేము చేసుకుంటూ సమాజానికి మేలు చేసే వర్గం. ఆల్రెడీ సమాజానికి మా వాళ్ళు ఎంతో మేలు జరిగినాయి. అది మేము చెప్పుకోవడానికి ఈ యొక్క వేదిక కింద మేము దాన్ని ఉపయోగించుకుంటున్నాం. కానీ మొన్న 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేను ఒకసారి మాట్లాడతాను మళ్ళీ. సో అప్పుడు చాలామంది మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు వద్దు అని చెప్పి ఆయన్ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశారు. సో అది అనైక్యత కింద చూడాలా దాన్ని, లేకపోతే దాన్ని ఒక అభివృద్ధి కోసం వేసిన బాటలుగా చూడాలా? ఏ రకంగా అర్థం చేసుకోవాలి? 2004లో కూడా నేను 2019 చెప్తాను, 2004 కూడా చెప్తాను. రైతులు రాజశేఖర్ గారికి అట్రాక్ట్ అయ్యారు. రాజశేఖర్ గారు వస్తే రైతులకు మేలు జరుగుద్ది అని భావించి అన్ని వర్గాల రైతులు, కమ్మ రైతులే కాదు అన్ని వర్గాల రైతులు రాజశేఖర్ గారికి వేయటం జరిగింది. అలాగే 2019 కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నారు. ఓ యువకుడు, సరే ఈయన ఎలాగ చేస్తాడో పరిపాలన, వాళ్ళ నాన్నగారిలాగా రామన్న రాజ్యం తీసుకొస్తాను, రాజన్న రాజ్యం తీసుకొస్తాను అని అంటున్నాడు. అంటే రైతులకి మేలు జరిగే రాజ్యం తీసుకొస్తాడేమో, నిజంగా రాష్ట్రానికి మేలు చేస్తాడేమో, చూద్దాం ఒకసారి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలతో పాటు మా సామాజిక ఇక్కడ ప్రధానంగా మీరు గమనించినా ఎవరు చెప్పినా కూడా కృష్ణా గుంటూరు జిల్లాలు అవి ఆ 2 జిల్లాలు కూడా ఆ సామాజిక వర్గానికి బాగా పేరుగాంచినవి 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో ఇక్కడ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టింది కూడా ఆ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళే. హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ కూడా చూపించింది కూడా వాళ్ళే. ఇప్పుడు కూడా డెవలప్మెంట్లో వాళ్ళు పాలు పంచుకుంటూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. సో అలాంటప్పుడు ఈ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళందరినీ సంఘటితం చేసి మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళు పెట్టుబడులు పెట్టే విధంగా, వాళ్ళని మళ్ళీ పైకి తీసుకొచ్చే విధంగా ఏదో కొత్తగా ధనంగా చేయాలన్న ఆలోచన ఏంటి అనేది నా అంటే నేను అదే చెప్తుంది. మా వారి మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచేటట్టు చేశారు గత పాలకులు 2 రాష్ట్రాల్లో. దాన్ని తొలగించి కమ్మ సామాజిక వర్గం అంటే సమాజానికి ఉపయోగపడే సామాజిక వర్గం, ఆల్రెడీ ఉపయోగపడ్డాము, ఇంకా ఉపయోగపడతాము అని చెప్పుకుంటూ నిజంగా సమాజానికి ఉపయోగపడుతూ దాంట్లో మా వాళ్ళకి అప్లిఫ్ట్ చేసి మేము వీఆర్ లైక్ జ్యూస్. మీరు జ్యూస్ని కమ్మాస్ని కనుక పోలిస్తే ఎవల్యూషన్ ఆఫ్ జ్యూస్ అండ్ కమ్మాస్ కనుక చూస్తే మాకు చాలా పోలికలు ఉంటాయి. అవును. అంటే వారియర్ కమ్యూనిటీ, ఎంటర్ప్రీనర్ కమ్యూనిటీ మాది. అలాగే మేము కూడా మా వాళ్ళని చేసుకుంటూ సమాజానికి చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు నార్త్ ఇండియాలో జాట్స్ ఉన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్న టైంలో దేవిలాల్ మాజీ భారత ఉప ప్రధాని దేవిలాల్ గారితో కలిసి కురుక్షేత్ర అని హర్యానాలో కొన్ని ఎలక్షన్స్ ప్రచారంలో ఈయన వెళ్ళటం జరిగింది. ఈయన కాషాయ వస్త్రాలు, ఈయన
ఈయన యొక్క ఉచ్చారణ, ఆయన గంభీరత్వం, ఆయన యొక్క విగ్రహం అవన్నీ చూసి కూడా అట్రాక్ట్ అయ్యారు అక్కడ జాట్స్. జాట్స్ కూడా కమ్మాసు వీళ్ళందరూ కూడా ఒకటే టైపు. ఇప్పుడు జ్యూస్ ని ఎట్లయితే పోల్చుకుంటామో జాట్స్ మేము కూడా ఒకటే టైప్. వాళ్ళకి కూడా మాలాగా మాకున్నట్టు చౌదరి అని ఉంటుంది జాట్స్ కూడా. వాళ్ళు కూడా వ్యవసాయ ఆధారపడి భూమిని నమ్ముకున్న వాళ్ళు. అధీర్ రంజన్ చౌదరి కావచ్చు, ఇప్పుడు అజిత్ సింగ్, చరణ్ సింగ్, దేవిలాల్ కావచ్చు, రైతు నాయకుడు తికాయత్ కావచ్చు, హర్యానాలో ఉడా కావచ్చు, భజన్లాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా జాట్స్. అవును. కాబట్టి మా యొక్క సామాజిక వర్గం జాట్స్ ని మేము కూడా కలిపే పని కూడా నేను చేస్తున్నాం. వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, ఇట్లా మేము చేస్తున్నామంటే అరే మేము ఒకటే కదా, ఎన్టీ రామారావు గారు ఇట్లా అన్నారు, మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయండి, దానికి మేము కూడా వస్తాము అని చెప్పేసి కొందరు ప్రముఖ జాట్ నాయకులు కూడా ఇక్కడికి మేము ఆ యొక్క సమావేశాలకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా రైతు కులం, రైతులు అనే అతను అందరికీ 4 అన్నం పెట్టే రైతు. కాబట్టి మా యొక్క సామాజిక వర్గం యొక్క పరిధిని కూడా మేము విస్తరించే పనులు కూడా దీంట్లో ఉంది. 3 రకాలు ఇంతకుముందు మీకు 2-3 సార్లు చెప్పినట్టు సమాజానికి మేము చేసామని చెప్పుకుంటూ మా వాళ్ళకి ఇంకా మేలు చేసి మా వాళ్ళని ఇంకా అప్లిఫ్ట్ చేయడానికి అన్ని రంగాల్లో ముందుంది వేయడానికి ఏం చేయాలని చేసుకుంటూ ఈ ప్రభుత్వాలకు కూడా మా వారి యొక్క పారిశ్రామికవేత్తల వల్ల పెట్టుబడులు పెట్టి ఈ ప్రభుత్వానికి కూడా ఏదైనా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే మా ఈ ఒక ప్లాట్ఫామ్ ఒక బ్రిడ్జ్ కింద ఉపయోగపడుతుంది. కేజీఎఫ్ అనేది తెలుగుదేశం ఈజ్ ఈక్వల్ టు కమ్మ సామాజిక వర్గం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ ఈక్వల్ టు కమ్మ సామాజిక వర్గం. అంటే కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాలను తీసుకునే పార్టీ. ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలో నేను దీంట్లో ఎన్ఎస్వై నుంచి పుట్టి ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నుంచి పెరిగాను. ఎన్జి రంగా గారు కాంగ్రెస్ పార్టీకి నాయకుడు, కొత్త రఘురామయ్య గారు కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి చేశారు. ఆ తర్వాత ఎంతమంది మా వాళ్ళు ఎంపీలు అయిపోయిందండి. ఇప్పుడు నేను మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ సరే అయిపోయింది. సో ఇప్పుడు ఉన్నది అంతా కూడా లోకల్ గా ఉన్న పాలిటిక్స్ నడుస్తున్నాయి. అక్కడ ఏది ఇప్పుడు బీజేపీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు, 2 ప్రధాన పార్టీలు కూడా కొట్టుకుంటున్నాయి అక్కడ. అప్పుడు ఆ టైంలో సామాజిక వర్గాల వారీగా వస్తున్న రిప్లికేషన్స్ అనేవి అక్కడ చాలా బాగా కనిపిస్తున్నాయి. అక్కడ 2004లో కమ్మ సామాజిక వర్గం ఎట్లయితే కాంగ్రెస్ వైపు చూసి కాంగ్రెస్ ని భుజాన వేసుకుని అధికారంలోకి తెచ్చిందో అట్లాగే రేపొద్దున 29కి తీసుకురావచ్చేమో. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు నేను చెప్పినట్టు గరిక లాంటిది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 1.5% ఓటు ఉంది. 1.5 నుంచి రేపు 40% కాకూడదని ఏముంది? రాహుల్ గాంధీ గారిని ప్రజలందరూ ఆదరించారు, ఆయన విశ్వసించారు. ఆయన ఒక నాయకుడిగా, బలమైన నాయకుడిగా ఎదిగాడు. ఈరోజు మొదటిసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. మొత్తం ఇండియా కూటమిని తీసుకొని 240 సీట్లు తీసుకొచ్చాడు. రేపు రాహుల్ గాంధీ గారి యొక్క ప్రభంజనం వీస్తే ఆంధ్రలో కూడా మేము గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ అనేది నేను చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చిరంజీవి, అది కరెక్టే. 1885లో కాంగ్రెస్ పార్టీ పుట్టిందంటే 139 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత ప్రపంచంలో ఎన్నో పార్టీలు వస్తున్నాయి, కావడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ చిరంజీవి అది ఇంకా 100 కావచ్చు, 200 కావచ్చు, ఇంకా 1000 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే మిగతా పార్టీలో పెద్ద పెద్ద పొజిషన్స్ కి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను తయారు చేసే కర్మాగారం. అవును, సబ్జెక్ట్ అది కాకపోయినా కొంచెం వెళ్తున్నాం కాబట్టి నేను ఆ కర్మాగారంలో నుంచి బయటికి వచ్చిన నాయకులు వేరే పెద్ద పెద్ద నాయకులు, కేసీఆర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక్కడి నుంచి వచ్చిన ఎక్కడి నుంచి కాంగ్రెస్ నుంచే కదా. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మొన్న వచ్చేసి కాంగ్రెస్ లో కలిశారు. నేను యూత్ కాంగ్రెస్ లో పనిచేశాను, నా ఆరంగేట్రం రాజకీయంగా కాంగ్రెస్ అని చెప్పేసి అంటాం జరిగింది. అట్లా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద వృక్షం. కమ్మ సామాజిక వర్గాన్ని ఏకతాటి మీద తీసుకురావాలి అన్న ఆలోచన ఎంతవరకు, అంటే దాన్ని 100% మీరు దాన్ని ఒక లైన్ కి తీసుకురాగలరు? ఎందుకంటే మాది బ్రోచర్, ఇప్పుడు మీ చేతిలో ఉన్న బ్రోచర్ లాంచ్ చేసేసి వైబ్రెంట్ గ్యాదరింగ్ టు ది సెలబ్రేట్ అవర్ హెరిటేజ్, ఫాస్టర్ యూనిటీ అండ్ ఎన్విషన్ ఏ ప్రాస్పరస్ ఫ్యూచర్ టుగెదర్ అని చెప్పని అన్నారు. దాంట్లో వైబ్రెంట్ టీవీలో వైబ్రెంట్ గా మాట్లాడుతున్నారు. వైబ్రెంట్ మా సామాజిక వర్గం, వైబ్రెంట్ సామాజిక వర్గం, నో డౌట్. దాన్ని ఇంకా వైబ్రెంట్ గా ఇంకా వైబ్రెంట్ గా మార్చి అన్ని రంగాల్లో ఇంకా మా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క కేజీఎఫ్ తోడ్పడుతుంది. కొన్నిట్లో కొందరు వెనకబడుతుండొచ్చు, వాళ్ళని ఇంకొంచెం పుష్ చేస్తాం. పుష్ చేసి ప్రపంచానికి కమ్మ సామాజిక వర్గం యొక్క బలం ఏంటి, కమ్మ సామాజిక వర్గం ఎంత అభ్యుదయ భావాలతో ఉంది, సమాజానికి ఎంత మేలు చేసింది, ఇంకేం చేస్తుంది. ఇప్పుడు మా వాళ్ళు వివిధ దేశాల్లో వెళ్ళి ఆ దేశాల్లో ఉండి, ఆ దేశాల్లో ఉన్నత స్థానంలో ఉండి, ఆ దేశ అభివృద్ధికి తోడ్పడి ఆ దేశం నుంచి పురస్కారాలు పొందిన వాళ్ళు మా వాళ్ళు కోకొల్లలో ఉన్నారు. దీనికి ఆద్యం ఎక్కడండి? ఆద్యం అదే 1911 కౌతలం అనే గ్రామంలోనే దీనికి ఆద్యం పడింది. అప్పటి నుంచి మనం నడుస్తూనే ఉంది. కానీ ఈ రీసెంట్ గా వచ్చిన ఆలోచన కాదు ఇది. అప్పటి నుంచి కుసుమ్ కుమార్ గారికి వచ్చిన ఆలోచన కాదు ఇది. ఆ రోజు మా వాళ్ళు వేసిన యొక్క దాన్ని బట్టి
కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఒక ప్రపంచ వేదిక అంటూ అవసరము అనేది భావించి, లేకపోతే సామాజిక వర్గం ఎక్కడ వెనక్కిపోతుందో అనే ఒక దీనివల్ల ఆలోచనలతోటి లైక్ మైండెడ్ ఒక 100 మందిని కూర్చొని మేధోమదనం చేసుకొని ఒక ప్రపంచ వేదిక అంటూ కావాలి, దానికి ఏం పేరు పెట్టాలనే దాని మీద కమ్మ గ్లోబల్ అనేది పెట్టుకొని, అది అనుకోకుండా కేజీఎఫ్ అని ఒక వైబ్రెంట్ పేరుగా బయటకు వచ్చింది. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అంటే అన్నిటి సముదాయం ఓకే అనేది మేము అనుకుంటే చూసుకుంటే అది ఒక వైబ్రెంట్ పేరు వచ్చింది. వివిధ దేశాల్లో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంతా కూడా రేపు హైదరాబాద్ మేము ఆహ్వానం మేరకు 1200 మందిని పిలుస్తున్నాము. ఆ 1200 మందిలో నుంచి ఒక 500 మంది వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, కెన్యా, మిడిల్ ఈస్ట్, లండన్, గల్ఫ్ కంట్రీస్ నుంచి. స్పెసిఫికేషన్ ద ఎజెండా అంటే ఒక 50% ఎమినెంట్ పర్సనాలిటీస్, కమ్మ సామాజిక వర్గానికి అభివృద్ధికి రేపొద్దున సహకరించడానికి ముందుకొచ్చే వాళ్ళు, టైం ఇవ్వగలిగే వాళ్ళు, ఒక 50% ఆల్రెడీ కమ్మ సంఘాల కింద సమాజానికి సేవ చేస్తున్న వాళ్ళు, వీళ్ళిద్దరిని మీట్ చేసేసి మేము పిలుస్తున్నాం. ఎజెండా ఏమైనా పెట్టారా వాళ్ళకి? అదే అజెండా, అదే మా యొక్క బ్రోచర్లో ఉంది. ప్రపంచానికి మేము చేసిన మేలు చెప్పుకుంటూ, ఇంకా ఏం చేయాలి ప్రపంచానికి, సమాజానికి ఏం చేయాలి అని చెప్తూ, మా వాళ్ళకి ఏం చేయాలి అనేది కూడా ఇది చేసుకుంటాం. ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు, ఎంటర్ప్రెన్యూర్స్గా ఉన్నారు, సో కొంతమంది లో లెవెల్లో ఉన్నారు. ఆఫ్ కోర్స్ వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ కోసం అని. కానీ సో రాష్ట్రాల్లో మీ సామాజిక వర్గ ప్రాబల్యం పెంచుకోవాలన్న ఆలోచన డెఫినెట్గా మా సామాజిక వర్గ బలం ఏంది అనేది చూపించటమా, బలాన్ని అందరికీ మా యొక్క బలము, మా యొక్క అభ్యుదయ భావాలు రెండు చూపించటం. రైట్. అంటే ఎంత ఉన్నత స్థానంలో ఉన్నాము మేము, ఎంత సమాజాని కోసం తోడ్పడుతుంటాము, ఆలోచిస్తుంటాము అనేది చెప్పుకుంటూ మా యొక్క బలం కూడా చూపించాల్సిన అవసరం ఉంది. టైం అనేది కొంచెం అందరూ ఆలోచిస్తున్నారు, కమ్మ వాళ్ళు ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నారు మళ్ళీ అందరని చెప్పి. అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు, కానీ ఇది ఇప్పుడు ఏదో ఎలక్షన్ ఎజెండాతో చేసింది కాదు. ఇది రాజకీయాలకి అతీతంగా ఉంటున్న సమాజ వర్గంలో ఉన్న మా వాళ్ళందరినీ ఏకం చేసే కార్యక్రమం ఇది. ఇప్పుడు ఒక రకంగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మా సామాజిక వర్గంలో పేర్లు చెప్పను, ఒక ఆయన రాష్ట్రపతి కాగలిగిన అవకాశం ఉన్న నాయకుడు ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఆయన రాష్ట్రపతి కాలేకపోయాడు. ఎందుకు కాలేకపోయాడంటే, ఢిల్లీలో అధికారంలో ఉన్న వాళ్ళకి కమ్మ సామాజిక వర్గం ఎంత వైబ్రెంట్ సామాజిక వర్గము, ఎంత బలమైన సామాజిక వర్గము, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక 10 ఓట్లు వేయించగలరు అనే మా యొక్క బలం అనేది ఆ నాయకుడికి తెలియకపోవటం వల్ల మా సామాజిక వర్గం నుంచి ఒక ఆయన రాష్ట్రపతి కాలేకపోయాడు. ఇద్దరు కాలేకపోయారు. రంగ గారికి కూడా అవకాశం వచ్చింది, ఆయన కూడా కాలేకపోయాడు. ఆ రోజు ఇంకొక ఆయనకి అవకాశం వచ్చింది, కాలేకపోయాడు. ఈ యొక్క బలం ఉన్నప్పుడు రేపొద్దున మా వాళ్ళందరికీ మేలు జరుగుతుంది, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి మేలు జరుగుతుంది. ఉపరాష్ట్రపతితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది, అంతేగా. అట్లా ఇదే తెలిసి ఉంటే, ఈ వైబ్రెంట్ కులం అనేది ఇంత బలమైన సామాజిక వర్గం అని కనుక తెలిసి ఉంటే రాష్ట్రపతి చేసి ఉండేవాళ్ళు. మా సామాజిక వర్గానికి ఉన్న బలాలు బలహీనతల విషయంలో ఏం చెప్తారు ఫైనల్ గా? అంటే మాకు బలహీనతలు అంటూ ఏం లేవు. బలాలు ఏంటంటే, మేము ఎంత అభ్యుదయ భావాలతో ఉన్నామో, సమాజానికి ఏం చేస్తాం అనేది ఉంటుంది. మాకు కొన్ని ఆధిపత్య పౌరులు అనేది సహజం. ఒక కుటుంబాలని అన్నదమ్ములు ఇద్దరికి ఉంటే కూడా ఎవరు పైకి రావాలనేది ఉంటుంది కాబట్టి అది సహజమైన దాన్ని. మాకు బలహీనతలు అంటూ ఏం లేవు. బలాలు ఉన్నాయి, బలాలను ఇంకా బలం చేసేసి అన్ని రంగాల్లో మా వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క కేజీఎఫ్ తోడ్పడుతుంది. ఇంకా పాలిటిక్స్లో కొనసాగుతూనే ఇలాంటి సేవా కార్యక్రమాల్లో వెళ్తూ ఉంటారా, లేకపోతే పాలిటిక్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి? పాలిటిక్స్ లో నేను యాక్టివ్గా ఉన్నాను. నాకు ఇంకా రాజకీయాల్లో కనీసం 20 ఏళ్ళు మినిమం ఉంటుంది. 20-25 ఏళ్ళు రాజకీయంగా ఉంది. రాజకీయాలు సపరేటు, ఇది సపరేటు. ఇది సామాజిక సేవ, మా యొక్క సమాజానికి ఇది చేస్తూ సోషల్ సర్వీస్. ఇది రాజకీయాలు అనేది నా యొక్క ప్రవృత్తి కావచ్చు, నా యొక్క ప్యాషన్ రాజకీయాలు. అది ఇది రెండు క్లబ్ చేయను నేను. దీని అంటే దీంట్లో ఇంత దీని గురించి మనం కేజీఎఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, సో ఏదో లోపల ఇన్డెప్త్ గా ఏదో ఆలోచిస్తున్నారు, ఏదో చెయ్యాలన్న ఆలోచన ఉంది. అదే ఏదో చేస్తాం, ఏదో చేసి చూపిస్తాం, మేమంటే ఏంటో ప్రపంచానికి తెలియచేస్తాం అన్న ఒక వర్డ్ ఏమన్నా బయటికి తెస్తారా? ఎస్, ఈ సామాజిక వర్గంలో మేము అదే చెప్తున్నాను, మీకు అంతమంది కూడా చెప్పారు. సమాజానికి ఏం చేసామని చెప్పుకుంటూ, మా వాళ్ళకి మేము అందరం జ్యూస్ లాగా ఎవరికైతే ఒకరికొకరు సహకరించుకుంటూ మా వాళ్ళని ఒక తాటి మీద తీసుకొస్తాం. కొంచెం వైబ్రెంట్ గా మాటల్లో చెప్తే కొంచెం నేను కూడా అర్థం చేసుకుంటాను. వైబ్రెంట్ గా చెప్పాలంటే మా యొక్క బలం ఏందనేది, సత్తా ఏంటనేది, మా బలగం ఏందనేది, మా ఆలోచనలు ఏందనేది సమాజానికి తెలియని వాళ్ళకి తెలియజే ఒక ప్లాట్ఫామ్ కింద కూడా దీన్ని మేము ఆల్రెడీ తెలుసు. చాలా మందికి తెలియకపోవటం వల్ల, ఢిల్లీలో ఉండే వాళ్ళకి తెలియకపోవటం వల్ల కొన్ని నష్టాలు జరుగుతున్నాయి.
వాళ్ళకు కూడా తెలియాలనేది సెంట్రిక్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఢిల్లీ. ఇప్పుడు అంతే కదా. ప్రధాన కుర్చీలో మీరు కూర్చొని ఉంటే మీరు 30 మందికి 30 కుర్చీలు వేసి కూర్చోబెట్టగలరు. కరెక్ట్. మీకు ఆ కుర్చీ లేనప్పుడు ఈ కుర్చీలు ఎవడు వేస్తాడు, ఎవడు వడ్డించేవాడు మనవాడైతే మూలం కూర్చున్నా కానీ ఉంటుంది. కాబట్టి ఏదేమైనా మనం ఎంత అభ్యుదయంగా ఆలోచించినా మన అనే ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. ఉంటుంది. దాంట్లో మా వాళ్ళకి మేము చేసుకుంటాం, తోడ్పాటు అందించుకుంటాం. దీంట్లో మొదటి నుంచి నేను కొన్ని చూస్తే ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి రామకృష్ణ గారు, తర్వాత రమాదేవి గారు, గోపాలస్వామి, దొరైస్వామి నాయుడు గారు, సో అందరినీ కూడా ఇంట్రెస్ట్ చేస్తూ వచ్చారు మీరు అందరినీ కూడా. మా దాంట్లో ప్రముఖుల్ని అంటే బ్రోచర్ అనేది ఒక 10-12 పేజీల కంటే వేయలేం కాబట్టి ఒక 15-20 మంది ప్రముఖుల్ని వేసాము. వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, తర్వాత లివింగ్ మిగతా వాళ్ళందరూ స్వర్గస్థులైన వాళ్ళు, లివింగ్ లెజెండ్స్ కింద వాళ్ళిద్దరిని పెట్టడం జరిగింది. రంగా గారిని కూడా పెట్టారు. రంగా గారు రైతు బాంధవుడు అంటే మా సామాజిక వర్గం అని మేము గొప్పగా చెప్పుకోగలిగిన వాళ్ళు. రంగా గారే కాదు, రాణి రుద్రమదేవిని కూడా పెట్టుకున్నాం. ఇంకా పెట్టాలనుకుంటే పల్నాడు బ్రహ్మనాయుడిని కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇంకా బుక్ పెద్దగా అయిపోతుంది అనేది పెట్టలేదు. కానీ ఎల్వి ప్రసాద్ గారిని పెట్టుకున్నాము, ముత్యాలరాజు గారిని పెట్టుకున్నాము, వెంకయ్యనాయుడు నాయుడు గారిని పెట్టుకున్నాము. అంటే చాలా మంది ఉంటారు సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు, బట్ దాంట్లో ఉన్న స్పేస్ని బట్టి కొందరిని పెట్టుకున్నాం. కానీ కుసుమ్ కుమార్ గారు చాలా బిగ్ కాన్సెప్ట్ అండ్ బిగ్ వర్క్ హ్యావ్ టు బి డన్ ఇన్ ద ఫ్యూచర్. ఎస్, అది దానికి సక్సెస్ 100% సక్సెస్ అవుతుంది. అంటే దానికి సక్సెస్ అవుతుందని నేను ఎంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మాకు వచ్చిన స్పందన. ఓకే, గుడ్. ఈ కేజీఎఫ్ అనేది మా యొక్క డిజైనర్ దగ్గర నుంచి మా యొక్క బ్రోచర్ లీక్ అయింది. అప్పటికి ఇంకా కేజీఎఫ్ ఫెడరేషన్ అనా అలయన్స్ అనేది, ఆ డిజైనర్ ఏదో అలయన్స్ అని కేజీ అని ఒకటి చెప్పడం జరిగింది. అంటే కంటెంట్ అంతా ఇదేనే. అది వితిన్ 24 hours ప్రపంచ నలుమూలలా తిరిగింది. మాది బ్రోచర్ రిలీజ్ చేసేసి నేను బ్రోచర్ రిలీజ్ కనుక వస్తే TV5లో దాన్ని 1.5 million వ్యూవర్స్ వచ్చినాయి. ఓకే, అంటే ఎంత అవసరం ఉంది, ఇటువంటి ప్రపంచ వేదిక అంటూ ఒకటి అవసరం ఉందనేది మా వాళ్ళలో ఎంత బలంగా ఉందనే దాన్ని బట్టి మాకు అది ఎంకరేజింగ్గా మేము అనుకున్న లక్ష్యాలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి. నేను ఈ మధ్యన ఒక NRI, ఆయన అమెరికాలో ఉంటారు, ఆయన చెప్తూ ఓ మాటల్లో అన్నారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ని దించాలన్న పట్టుదలతో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. సో మాలో సాలిడారిటీ ఎంత ఉంది అన్న చూపించడానికి అక్కడి నుంచి 2000 మంది 3000 మంది ఫ్లైట్లలో వచ్చారు ఇక్కడికి. సో అభివృద్ధి విషయంలో మేమెంత ఇది ఉండాలి, మా కమ్యూనిటీ ఎంతవరకు సాధించగలదనే విషయాన్ని కూడా మేము చూపించామని అన్నారు. సో అదొక చిన్న ఎగ్జాంపుల్ ఏమో నేను అనుకోవటం, ఇలాంటి మీట్స్ పెట్టడానికి కూడా ఒక అంటే దానికి దీనికి సంబంధం లేదు, నేనేమంటే అట్లా మీట్ ముందే పెట్టేవాళ్ళము. అది ఎలక్షన్ తర్వాత పెట్టామంటే ద సాలిడారిటీ బిట్వీన్ ద పర్సన్స్ అనేది చూపించడానికి. అంటే అక్కడ ఏం జరిగింది, అక్కడ అన్ని వర్గాలు వేయటం వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఒకటి కమ్మాస వేసారనేది కాదు, అన్ని వర్గాలు వేసారు అక్కడ. లేకపోతే అంత మెజారిటీ రాదు. 19లో జగన్ రావడానికి కానీ ఇప్పుడు రావడానికి కానీ, అది ఇక్కడ తెలంగాణలో కూడా మేము అధికారంలో రావడానికి అందరూ మాకు సపోర్ట్ చేయటం వల్లే కదా. ఎస్, కరెక్టే. అన్ని సామాజిక వర్గాలు, అగ్రకులాలు, వెనుకబడిన తరగతి, ఏదైనా సరే ఇది వరకుట్లాగా సామాజిక వర్గాల మధ్యలో పరిస్థితులు కాదు ఈ రోజున. ఏ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే మనం అభివృద్ధిలోకి రాగలమన్న ఒక నినాదాన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఆ ప్రయత్నమే. మీరు చిన్నప్పుడు చందమామ బాలమిత్రాన్ని కథలు చదువుకున్నాను. ఒక సాధు జంతువైన ఒక ఆవు ఒకటి ఉంటే పెద్ద పులి వచ్చి దాన్ని చంపడానికి వస్తే 4 ఆవులు కలిసేసి దాన్ని తరిమేయటం జరిగింది. ఐక్యత అనేది ప్రతి ఒక్కరికి అవసరం. యూనిటీ అనేది ఒక కుటుంబానికి కావచ్చు, ఒక సమాజానికి కావచ్చు, ఐక్యత అనేది అవసరం. దాంట్లో చాలా మేలు జరుగుతాయి. అట్లా మా సామాజిక వర్గానికి మేలు జరగడానికి ఇది చేస్తున్నాం. ఎనీ వర్డ్స్ యు వాంట్ టు యాడ్ టు దిస్ గ్లోబల్? చెప్పాల్సిందంతా చెప్పేశాము. సమాజానికి మన ప్రపంచంలో నలుమూలన ఉన్న కమ్మవారు ఎక్కడున్నా వారి డేటా సేకరిస్తాం. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ అవసరాల్లో ఉన్నా కానీ ఈ యొక్క కేజీఎఫ్ తరఫున వాళ్ళకి సహకారానికి ముందడుగు ఉంటాం. ఇంకా దీంతో పాటు వివిధ వర్గాలను కూడా మేము మా ఎమ్మట తీసుకొని ముందుకు తీసుకెళ్తాం. రైట్. కేజీఎఫ్ సమ్మిట్ జరిగిన తర్వాత, అంటే మీ మీటింగ్ అంతా జరిగిన తర్వాత ఒకసారి వైబ్రెంట్ టీవీకి ఎంతవరకు సక్సెస్ఫుల్గా మీరు సాధించగలిగారని మీరు ఒక ఇంటర్వ్యూ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా మీకు ఈ ఇంటర్వ్యూ ఇస్తాను. ఇదే కాకుండా సంవత్సరానికి దీని ఎంత ఇది ఇంత ఒత్తిడి అన్నట్టుగా ఆకాశం అంతయి అన్నట్టు ఈ కేజీఎఫ్ అనేది పెరుగుతుంది. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తాను. ఇప్పుడు ఏదైతే ఒక పద్యంతో చెప్పాను కాబట్టి ఇంకో పద్యం గుర్తుకొస్తుంది. చెప్పండి. ఇందు గరుడు అందు లేడని సందేహం వలదు, ఎందెంది వెతికినా అందందే కలవారు కమ్మవారు. ఓకే, గుడ్. చాలా బాగుంది అది. రైట్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అండి.